హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ఒక స్వామీజీ వచ్చి ఇంకా గుమ్మం దగ్గర వచ్చి ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మా అనేసి పిలుస్తూ ఉంటే రాధా ఎవరండి అనేసి వెళ్తూ ఉంటుంది. ఇంకా బయటికి వెళ్ళి చూసేసరికి ఒక స్వామీజీ నించొని ఉంటారు. అమ్మా, నేను నీకు ఒకటి చెప్పనా, నీ ముఖంలో చాలా బాధగా కనిపిస్తూ ఉన్నావు, కానీ ముందు ముందు ఇంకా చాలా బాధపడాల్సి ఉంది అనేసి అంటే, ఏమంటున్నారు స్వామీజీ అనేసి రాధ అడుగుతూ ఉంటుంది. నీకు చాలా పెద్ద గండం రాబోతుంది తల్లి, నీ భర్తకి పెద్ద ప్రమాదం జరగబోతుంది అనేసి అంటే, ఏమంటున్నారు స్వామీజీ, నా భర్తకి ప్రమాదం ఏంటి అనేసి అంటే, అవునమ్మా, పెద్ద ప్రమాదం రాబోతుంది, నీ భర్తని నువ్వే కాపాడుకోవాలి, నీ భర్తను కాపాడుకునేది నువ్వే, నీ చేతుల్లోనే ఉంది అనేసి ఇంకా స్వామీజీ అంటాడు. ఇంకా దాంతో ఇంకా కంగారు పడిపోతూ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా విక్రమ్ సార్ అనేసి అంటూ ఉంటే, విక్రమ్ సార్ పిలుస్తూ ఉంటే, ఏంటి రాదా, ఏమైంది అంత కంగారు పడుతున్నావు అనేసి అంటే, ఒక స్వామీజీ వచ్చారు, ఆ స్వామీజీ నీకు పెద్ద ప్రమాదం జరగబోతుందనేసి అంటున్నారు అని ఇంకా అంటున్నారు అని రాధ చెప్తూ ఉంటే, ఎగతాళిగా విక్రమ్, నాకు ప్రమాదం రావడం ఏంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు ప్రమాదం వస్తుందా, ఊరుకో రాధా, ఎవరు అసలు స్వామీజీ చెప్పింది అనేసి అంటే, నిజం సార్, అతను నన్ను చూసి నాకు బాధలు ఉన్నాయని ఇలా మాట్లాడుతూ ఉన్నారు, మొత్తం నిజం తెలిసిన అతనిలాగా మాట్లాడుతున్నారు అనేసి అంటే, ఇంకా పద ఎవరు ఆ స్వామీజీ అనేసి చూడ్డానికని బయటికి వస్తారు. కానీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ స్వామీజీ. ఎక్కడా నీ స్వామీజీ, నాకు ప్రమాదం వస్తుందని అన్నావు కదా, ఎక్కడ అనేసి ఇంకా విక్రమ్ అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఇక్కడ ఉండాలి సార్ అనేసి రాధ అంటుంది. నువ్వు కలగన్నావేమోలే అనేసి ఇంకా సింపుల్గా తీసుకుంటాడు ఇంకా విక్రమ్. రాధ మాత్రము చాలా ఆలోచనలో పడిపోతుంది. ఎలాంటి ప్రమాదం రాబోతుంది, ఏం చేయాలి అనేసి ఆలోచనలో పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.